జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు అమ్మ దయ వల్ల 6వ రోజు లలితా సహస్రనామ పారాయణ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట విజయవంతంగా. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు చిన్న ముగ్గు వేశాను. అండ్ అలాగే లలితా సహస్రనామాలు చదివే గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో వాళ్ళ ఇంటిలో అందరు ఇంట్లలో పారాయణ చేయాలి అనుకున్నాం అనమాట. కానీ మనకి మహా అంటే ఇంకా 4 to 5 డేస్ కూడా లేదనమాట. సండేకి కంప్లీట్ అయిపోతాయి నవరాత్రులు. ఈ లోపే కొందరి ఇంట్లలో ప్లాన్ చేసుకోవాలనుకున్నారనమాట. అయితే అది ఎక్స్ట్రాగా మనకి మెంబర్స్ ఎక్కువైపోయారు, డేస్ తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలాగో అలాగ మేనేజ్ చేసి ఒక చిన్న ప్లాన్ చేసి సెట్ చేసుకున్నాం అనమాట. అదేంటో నేను ముందు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇలాగ ముగ్గు కంప్లీట్ చేసి దేవుడి కాడైతే దీపారాధన చేసాను అనమాట. పిల్లలకి చాలా రోజుల నుంచి ఏదైనా స్వీట్ చేయట్లేదని చెప్పేసి ఒక చిన్న స్వీట్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోటే. చాలా సింపుల్దే అండి, దాదాపు అందరికి తెలిసిందే. బట్ తెలియని వాళ్ళ కోసం ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, ఉప్మా చేసే బదులు రవ్వను తీసుకొని కొంచెం నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. అట్లా ఫ్రై చేసిన తర్వాత నెయ్యి మొత్తం రవ్వ అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిలాడుతూ అయిపోవాలి రవ్వ. మళ్ళీ ఇలా ఉన్నప్పుడు దీనికి సమానంగా ఆ నీళ్ళని పక్క స్టవ్ పైన వెయిట్ చేసుకోవాలి. అట్లా బాగా మరుగుతున్న నీళ్ళలో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఇది ఎందుకంటే నేను కలర్ కోసం వేస్తున్నా, మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి నేను పసుపు అయితే వాడుతున్నాను అనమాట. ఇలాగ మసిలే నీళ్ళని తీసుకొచ్చి మనం రవ్వలో వేసుకోవాలి. అండ్ రవ్వ ఏం ఉండలు కట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. ఇట్లా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా చక్కెరను వేసుకోండి. దీంతో పాటు నచ్చితే కొంచెం నెయ్యి వేసుకోండి. అండ్ అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. మనం మిగతా ప్రాసెస్ చేయాలి అంటే ఇది కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. కనీసం గోరువెచ్చగా కూడా ఉండొద్దు. అట్లా పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకోండి దీన్ని. ఈలోపు కొంచెం గోధుమ పిండిలా కొద్దిగా ఆయిల్ అండ్ ఉప్పు వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇట్లా హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే ఏమవుతుందంటే పిండి మనకి మంచిగా స్మూత్గా ఉంటుంది. మనము వాటిని భక్షాలు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. వేళ్ళతోటే దాన్ని మనం స్ప్రెడ్ చేయొచ్చు. ఇట్లా చిన్న బాల్లా తీసేసుకొని దాంట్లో మనము కేసరి చేసుకున్నాం కదా, దాన్ని చిన్న బాల్ లాగా చేసేసుకొని ఈ పిండి మిశ్రమంలో పెట్టేసి దాన్ని క్లోజ్ చేసి మనం భక్షాలు ఎట్లా చేస్తామో అట్లా చేయాలి. ఒక పాలిథిన్ కవర్ ఉంటే ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దానికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి ఈ చపాతీ ముద్దను దానిపైన వేసి బొటన వేలుతో స్ప్రెడ్ చేస్తారనుకోండి, ఈజీగా సాగిపోతుంది అనమాట. ఎలాంటి లక్క కోలలు లేదంటే చపాతీ కర్రలు ఏవి అవసరం లేదు, పూరింగ్ ప్రెస్సులు, జస్ట్ వేళ్ళతోటే దాన్ని స్ప్రెడ్ చేయవచ్చు అనమాట. ఇట్లా చేసేటప్పుడు లోపల ఉన్న కేసరి అనేది మొత్తం బయటకు వస్తుంది. స్టఫింగ్ అనేది ఏం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనం పిండి ఒక హాఫ్ అన్ అవర్ పైగా నానబెట్టాం కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా ఉండి దానిపైన సన్నటి లేయర్ లాగా పిండి కోటింగ్ ఉంటుంది అనమాట. మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఈక్వల్గా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా చపాతీలాగా ఒత్తుకున్నాం అనుకోండి, కాల్చేటప్పుడు మంచిగా పొంగుతుంది. ఒక దగ్గర పిండి ఒక దగ్గర మాడినట్టుగా ఉండకుండా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత చక్కగా పొంగుతుందంటే, మీరు ప్రెస్ చేసుకునేటప్పుడు స్టఫింగ్ బయటికి వెళ్ళకుండా ఆ పిండి తడిపేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా తడుపుకొని పెడితే మాత్రం 1, 2 చిన్న టిప్స్ ఫాలో అవుతే ఇట్లా సాఫ్ట్ అండ్ పూరి లాంటి రవ్వ కేసరి భక్షాలు రెడీ అనమాట. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే 2 లేయర్స్గా వస్తుంది అనమాట. మొత్తం చల్లారిన తర్వాత పై ఒక లేయర్ కింద ఒక లేయర్ లాగా చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా బాగా ఇష్టపడి తిన్నారు. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఉన్న రవ్వని ఉప్మా చేసే బదులు ఇలా స్వీట్ చేసి పిల్లల చేతిలో చపాతీలా చేసి పెట్టామనుకోండి, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్ లాగా ఫీల్ అయిపోయి తింటారనమాట. అండ్ ఇలాగ పిల్లలకు చేసి పెట్టిన అయితే షాప్కి వెళ్ళిపోయాను ఈరోజు. ఇది చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. శారీ చూడడానికి బాగుంది, కానీ బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు వాడు. తగ్గట్టుగా ఏది సెట్ అయితే అది కుట్టమని చెప్పారనమాట. అండ్ ఆల్రెడీ దీని మీద ఇలాంటివన్నీ వచ్చినాయి కాబట్టి దీనికి ఎలాంటి ప్యాచ్లు కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి పెడితే అంత లుక్ ఉండదు. కాబట్టి నేను దీన్ని ఇది ఆల్ ఓవర్గా ఫ్లవర్స్ వచ్చి ఉంది కాబట్టి దీనికి జస్ట్ డీప్ నెక్ పెట్టి పైపింగ్ చేద్దాం అనుకుంటున్నా. దీని మీదకి బ్లౌజ్ ఎట్లా వచ్చిందో ఫస్ట్ చూపిస్తా. ఇది కట్ వర్క్,
అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది వీడు బోట్ నెక్ టైప్ ఇచ్చిండనమాట. చూడండి, అండ్ ఇది ఫ్రంట్, ఇది నెక్, అండ్ ఇది బ్యాక్, ఇది వచ్చేసి ఇది నెక్ అనమాట. అంతే. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పింక్, రైట్ సైడ్ బ్లూ లాగా ప్లెయిన్ ఇచ్చేసాడు అనమాట. ఇది ఒక ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ టైప్లో కుట్టే విధంగా వర్క్ అయితే ఇచ్చిండనమాట. మనం దీన్ని ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేయాలో చూపిస్తాను నేను. ఆల్రెడీ మొత్తం ఆల్ ఓవర్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసిన అనమాట. అండ్ కట్ చేసిన తర్వాత కింది వైపు హ్యాండ్స్ కోసం మాత్రం ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి దీన్ని సెంటర్కి ఇట్లా ఫోల్డ్ చేసి హ్యాండ్స్ కోసం సమోసా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నేనైతే మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఈ వర్క్ ఎట్లా వచ్చింది అంటే మనకి సెట్ చేసుకోవడానికి వీలు లేనట్టుగా ఉందన్నమాట. నేనేం చేశానంటే మనకి లెఫ్ట్ సైడ్ కొంగు వేసుకుంటాం కాబట్టి అక్కడ సైడ్ ఫ్లవర్స్ రాకపోయినా పర్వాలేదు కాబట్టి అక్కడ ప్లెయిన్ వచ్చే విధంగా, అండ్ రైట్ సైడ్ షోల్డర్ పైన కనిపిస్తూ ఉంటుంది వెనక సైడ్ కాబట్టి దానిపైన ఫ్లవర్స్ వచ్చే విధంగా ఈ క్లాత్ని సెట్ చేసుకొని నేను గ్లూ పెట్టి అంటించేసాను. దాని తర్వాత ఆ ముందు పార్ట్కి కూడా జస్ట్ కొంచెం మనకి జాయింట్ అనేది వస్తుంది అనమాట. ఆ వర్క్ అట్లా వచ్చింది. మనకి జాయింట్ అయ్యే విధంగా చాలా తక్కువ క్లాత్లో వెనక పార్ట్ ముందు పార్ట్కి వాడు వర్క్ డిజైన్ చేశాడు కాబట్టి అఫ్కోర్స్ ఏదో ఒక దానికి ముందు పార్ట్ కన్నా వెనక పార్ట్ కన్నా కంపల్సరీగా జాయింట్ వస్తుంది అనమాట. ముందు భాగానికి జాయింట్ వచ్చినా పర్లేదు కానీ వెనక పార్ట్కి వస్తే అంత బాగుంటుంది కాబట్టి నేనైతే ముందు పార్ట్కి జాయింట్ వచ్చే విధంగా కట్ చేశాను అనమాట. అండ్ హ్యాండ్స్ మాత్రం చాలా ప్లెయిన్గా వచ్చాయి. ఇంకా అఫ్కోర్స్ వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం స్టిచ్ చేయాలి కాబట్టి నేనైతే ఇట్లాగా అంటించేసి గ్లూ స్టిచ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆల్ ఓవర్గా బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు ఇక్కడ ఏమైనా జాయింట్ చేశాను అని చెప్పాను కాబట్టి తెలుస్తుందేమో కానీ అదర్వైజ్ మీకైతే పెద్ద తేడా అయితే ఏం తెలియకపోవచ్చు. అయితే ఏంటి అంటే ముందు వైపు ఇలాగా జాయింట్లు వచ్చాయన్నమాట. ఈ జాయింట్లను కవర్ చేయడానికి కటింగ్ పీస్లో మిగిలిపోయిన ఈ ఎంబ్రాయిడరీ క్లాత్ని అయితే కట్ చేసి దాని చుట్టూ కూడా పోగులు పోకుండా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అంటించేసి స్టిక్ చేసిన అనమాట. మనం సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు కూడా అక్కడ జాయింట్లు కనిపించకుండా ఉండాలని చెప్పేసి ఈ ఫ్లవర్స్ అక్కడ స్టిచ్ చేసిన. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆ పోగులు పోయి అది ఊడిపోతుందిగా అంటే అట్లా ఊడిపోకుండా స్టిచ్ చేసిన అనమాట. ముందు పోగులు పోవద్దు అనుకుంటే దాని చుట్టూ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేసాను అనుకోండి, అది ఆరిపోయిన తర్వాత చాలా స్టిఫ్గా అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా పోగులు అనేవి పోవు. తర్వాత మళ్ళీ ఆ ఫ్లవర్ చుట్టూ కూడా గ్లూని అంటించేసి మీరు ఎక్కడైతే జాయింట్ చేశారో అక్కడ దానిపైన స్టిక్ చేసి ఐరన్ చేశారనుకోండి, అది అలాగా నిలబడిపోతుంది. మీకు ఒకవేళ ఇన్ కేస్ పోతుంది అనుకుంటే చుట్టూ కూడా మనం బటన్ హోల్ స్టిచ్ ఎట్లా స్టిచ్ చేసుకుంటామో అట్లా స్టిచ్ చేసుకున్నారనుకోండి, చాలా స్టాండర్డ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, ప్యాచ్ వేసినట్టుగా కనిపించదు అనమాట. ఇది నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఈరోజైతే లలితా సహస్రనామ పారాయణ 6వ రోజు లక్ష్మీ ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట. చాలా బాగా జరిగింది. అండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన పారాయణ క్లిప్పింగ్ ఒకటి ఇక్కడైతే ప్లే చేస్తున్నాను అనమాట. వాళ్ళ ఇంటికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది కలిసి పారాయణ చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు అనే ఒక చిన్న బిట్ అయితే ఇక్కడ వేస్తున్నాను అనమాట. చాలా బాగా తులసం ముంగడైతే ముగ్గు చాలా బాగా వేసుకున్నారు ఆంటీ అయితే. అండ్ ఆంటీకి పూజలు పునస్కారాలు అంటే చాలా భక్తి. కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం అసలు మేము కొంచెం ఏజ్ పర్సన్స్ అయినా కూడా మాకంటే బాగా యాక్టివ్గా ఆంటీ పూజలు చేస్తారనమాట. వీళ్ళని చూసినప్పుడు మాలాంటి వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట. మేము కూడా ఇన్స్పైర్ అయ్యి అరే పెద్దవాళ్ళే చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయొద్దు అనే ఒక చిన్న లోపల ఉత్సాహం కలుగుతుంది అనమాట. ఆవిడ దేవుడు గది చూడండి ఎంత చక్కగా ఉంచుకుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా, మా గ్రూప్లో ఈరోజు ఇంకా 2-3 జాయిన్ అయ్యారనమాట. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ డిస్కషన్ ఏంటి అంటే మాకు కాలనీలో ఒక అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. అక్కడ అందరం కలిసి ఈ నెక్స్ట్ వీక్
అమ్మవారికి సారెలాగా, చీరలాగా అన్ని ప్రసాదాలు ఎవరికి తోచినయి వాళ్ళు తీసుకొని వెళ్ళి అమ్మ దగ్గరైతే పూజ చేసుకొని సహస్రనామాలు చదువుకోవాలని అక్కడ డిస్కషన్ చేస్తున్నారనమాట. దానికి అందరూ ఒప్పుకున్నారు. మా భజన బృందం మీకు నచ్చితే గనక లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియచేయండి. అండ్ ఈరోజు 'సౌందర్య లహరి'లో నుంచి ఒక శ్లోకం 14వ శ్లోకం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగే లోకే పతితమనుధావంతి సతసః గలద్వేణీ బంధః కుచకలాసవిస్రస్తి సిచయా హఠత్కృత్కాంచ్యో విగళితదుకూలా యువతః. ఇది 14వ స్తోత్రం 'సౌందర్య లహరి'లో నుంచి. సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌఖ్యమాన భాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఏ రోజైనా ముందు మంచిగా ఏదంటే నా మనసు నాకు మంచిగా అనిపించదు. ఏదన్నా ఎప్పుడన్నా ఉన్నట్టుంటుంది అట్లా అనిపిస్తుంది. ఇట్లా అమ్మ దయ వల్ల 6వ రోజు లలిత పారాయణం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మిగతా రోజులు కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి నా మినీ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏ విషయం నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పితమస్తు.